చైర్మన్ లేకపోతే వైస్ చైర్మన్ ఏదో సంథింగ్ ఉంది డిజిగ్నేషన్, వాళ్ళది ట్రస్ట్ కింద ఉంటాయి ఇవన్నీ కూడా. అదంతా కూడా అతనికి మైనస్ అవుతుంది అన్న ఉద్దేశంతో, అంటే అతని నెల నెల 8 లక్షలు 9 లక్షలు అప్పుడు ఏదో క్యాష్ సంథింగ్ ఉంటుందట. ఇప్పుడు అవన్నిటి దెబ్బతీయడం కోసం అవన్నీ పోతాయి, అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు మొత్తం కూడా రాసేసేయమని చెప్పి మొత్తం కంప్లీట్గా ఇల్లు కానీ అన్నీ కూడా అతని పేరున ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం విష్ణు పేరును రాయించారట. రాయించేసి ఆ తర్వాత ఇతను ఎక్కడ ఉండాలి మరి, ఉంటే అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది కదా అనే పేరుతో మంచు లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఏమీ లేకుండా ఉంటున్నట్టు అట్లాగే చాలా రోజుల పాటు ఉన్నాడు అతను. ఆ టైంలో ముందు ఈలోపు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నుంచి అతను ఈ డిప్రెషన్ నుంచి కోలుకోలేకపోతున్న టైంలో మౌనిక అప్పటికి తను డైవోర్స్ అవ్వటం, వీళ్ళిద్దరి మధ్యన స్నేహం పెరగటం, తను దగ్గరుండి చూసుకుంది అతన్ని. ఆ చూసుకున్నటువంటి కారణంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఆ పెళ్లిని ఒప్పుకున్నారు మోహన్ బాబు. అప్పుడైనా పెళ్లి తర్వాతనన్నా ఇదిగో నీకు ఒక వ్యాపారం, నీకు ఇది ఇట్లాంటిది ఏదన్నా ఇవ్వాలి కదా, ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి అతను కంప్లీట్ డిపెండెంట్ ఓ రకంగా. అయితే మొదటి బిడ్డ రెండో బిడ్డ 2 బిడ్డలు పుట్టడం ఏది వీళ్ళిద్దరికి. ఆ పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మోహన్ బాబు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె బిడ్డే